నానా బాబా, భగవంతునికి భాషలతో ప్రమేయం లేదయ్యా, భావము ముఖ్యము. అర్థమైందా నానా? అర్థమైంది బాబా. అల్లా మాలిక్, అల్లా మాలిక్. నమస్కారం బాబా. అల్లా అచ్చా కరేగా. బాబా క్షమించు బాబా, మీ వాగ్దానాన్ని మీరు ఆలస్యం చేయకుండా నిలబెట్టుకున్నారు. కానీ నేను ఇప్పటికీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను బాబా. చోల్కర్, ఎవరైతే భగవంతుణ్ణి నిస్వార్థంగా ప్రేమిస్తారో వారికి ఆ భగవంతుడు సర్వము తప్పక నెరవేరుస్తాడు. జోగ్ బాబా, నీ అతిథికి తేనీరులో చక్కెర విరివిగా వేసి ఇవ్వు. బాబా, మీరన్నది ఏమీ అర్థం కావట్లేదు బాబా. అవునురా, నీ అతిథి ఇంతకాలము తేనీరిలో చక్కెర లేకుండా తాగి ఆ ధనముతో నన్ను దర్శించటానికి వచ్చాడురా. బాబా బాబా బాబా, కరుణించావా తండ్రి? బాబా బాబా బాబా. పిచ్చివాడా, నా ముందు భక్తితో ఎవరైతే చేతులు చాచి నిలబడతారో వారిని నేను అహర్నిశలు కాపాడుతాను. సప్త సముద్రములు ఆవల ఉన్నా నేను మిమ్మల్ని తప్పక రక్షిస్తాను. ఈ ప్రపంచంలో మీరు ఎక్కడ ఉన్నా ఏమి చేయుచున్నా నాకు తెలుసునని జ్ఞాపకముంచుకొనుడు. అలా మాలి, అలా మాలి. అయ్యా నమస్కారం. అయ్యా నమస్కారం. అంతా బాగుందారా? బాగున్నామయ్యా. అయ్యా నమస్కారం అయ్యా. చాలా సంతోషంగా ఉందయ్యా. కోడో గొడ్డ లేని మా లాంటి పేదోళ్లకు నువ్వు మహారాజు అయ్యా. ఆ దేవుడు నిన్ను 10 కాలాల పాటు సల్లంగా చూడాలయ్యా. పక్కన అన్నదానం జరుగుతోంది, వెళ్ళి భోంచేయండి. అలాగేనయ్యా, సంతోషం. అయ్యా మీరు చాలా ఔదార్యమూర్తులయ్యా. మానవ సేవే మాధవ సేవ అన్నది మీరు ఆచరణాత్మకంగా నిరూపించారయ్యా. అందుకే ఆ దేవుడు మీకు సకల ఐశ్వర్యాలతో ఆశీర్వదించాడు. అయ్యా ఒక చిన్న సహాయం కోరొచ్చామయ్యా. ఏం కావాలో చెప్పండి, నాకు చేతనైందైతే తప్పకుండా చేస్తాను. అయ్యా, అది వారం రోజుల్లో అమ్మాయి వివాహ శుభకార్యం నిశ్చయం అయిందయ్యా. అలాగా, చాలా సంతోషం. అయ్యా మా దగ్గర ఉన్న ధనాన్ని మొత్తం పోగు చేసినా ఇంకా వివాహానికి 5,000 రూపాయలు తక్కువ వచ్చిందయ్యా. దయతో మీరు ఆ పైకాన్ని మాకు సర్దేస్తే వివాహం ఈ ముహూర్తానికే చేసుకుంటామయ్యా. తిరిగి వీలైనంత త్వరగా మీ పైకాన్ని ఇచ్చేస్తామయ్యా. మరేం పర్వాలేదు, 1-2 రోజుల్లో ధనాన్ని ఏర్పాటు చేస్తాను. ఆ ముహూర్తానికే వివాహాన్ని ఖరారు చేసుకోండి. చాలా సంతోషం అయ్యా. నా కూతురు వివాహం మీ చేతుల మీదుగా జరుగుతుంది. చాలా అదృష్టవంతురాలయ్యా. సంతోషం అయ్యా, వెళ్ళొస్తామయ్యా. మంచిది, వెళ్ళిరండి. ధనవంతులు అంటే అహంకారం ఉంటుంది అంటారు, కానీ రతన్జీ గారు అలా కాదు. ఎంత బాగా దీన సాధువులను ఆదరిస్తున్నారో చూసావా? అందుకే ఎప్పుడూ సంతోషంగా ఉంటారు మహానుభావుడు. రతన్జీ, రతన్జీ. మీరా? నమస్తే దాసగుణ గారు. నమస్కారం. రండి, కూర్చోండి. ఎలాగున్నారు? ఆ సాయినాథుని దయతో కులాసాగానే ఉన్నాను. మీరెలా ఉన్నారు? బాగానే ఉన్నాను. అన్నట్టు నేనే మీ దగ్గరికి వద్దామనుకుంటున్నాను. మనసులో అశాంతిగా ఉంది. ఒకసారి మీతో మాట్లాడదామనుకున్నాను, ఇంతలో మీరే వచ్చేశారు. చాలా సంతోషం. అలాగా. ఇదిగో నేను విఠల దేవాలయానికి వచ్చాను. సరే, పక్కనే ఇల్లు కదా అని నీతో కూడా ఒకసారి మాట్లాడదామని వచ్చాను. ఇంతకు ఏం జరిగింది? ఎందుకు ఆ సంశయం?
దాసుగుణ గారు, నా జీవితం భక్తి లేని హరికథలాగా, జంజం లేని బ్రాహ్మణుడులాగా, వరుస లేని సంగీతంలాగా, పుత్ర సంతానం లేక నిరుపయోగంగా ఉందండి. బాధపడకండి. ఎన్ని సంపదలున్నా పుత్రభాగ్యం లేకపోతే దేనికి అర్థం ఉండదు, ప్రయోజనము ఉండదు. ఈ విషయం రోజు రోజుకి నా మనసును దహించి వేస్తుంది. భగవంతుడు ఇప్పటికీ నా మీద దయ చూపించటం లేదు. రతన్జీ, మీ బాధ నాకు అర్థమైంది. నేను మీకు ఒక సలహా ఇవ్వగలను. ఏమిటది? నా సంపదనంతా దానం చేయమన్నా చేస్తాను. అన్నిటికన్నా ముందు మీరు షిరిడీ వెళ్ళండి. సాయిబాబాకు ప్రణమిల్లి సంతాన భాగ్యం ప్రసాదించమని వేడుకోండి. బాబా ఆశీర్వాదంతో మీకు తప్పక సంతానం లభిస్తుంది. అంటే బాబా నా చింతను తొలగించగలడా? మీ చింతలనేమిటి? ఎందరి చింతలనో తీర్చిన కరుణామూర్తి. నయం కాని రోగాలతో పీడింపబడుతున్న వారికి ఉపశమనం ఇచ్చిన గొప్ప వైద్యదాత. ప్రసవ వేదనతో కష్టపడుతున్న మన నానా కూతురు మైనతాయికి ఊది పంపి తన కష్టాలు తీర్చినటువంటి గొప్ప దేవుడు. ఇక ప్రత్యక్ష సాక్షి నీ కనుల ముందే ఉన్నాడు.